శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు సాయంత్రం స్వామివారు ప్రియ గరుడ వాహనం మీద వైకుంఠ రామ నారాయణుడిగా దర్శనమిచ్చారు. అందరూ కూడా దర్శనం చేసుకోండి. స్వామివారు 2 పాదాలను ఆ యొక్క గరుడాల్వారి యొక్క చేతుల్లో ఉంచి, స్వామివారు చిద్విలాసమూర్తిగా ఒక చేతిలో ధనుర్బాణాలు ధరించి, స్వామివారు వజ్రాల కిరీటాన్ని ధరించి, అలాగే సహస్రమాల అవన్నీ కూడా అలంకరించుకుని, లక్ష్మీ కాసుల హారం ఇవన్నీ కూడా మొదలైన హారాలన్నీ కూడా వేసుకుని స్వామివారి ఇక్కడ దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని మనం ఇక్కడ దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు మనం పొందాలని కోరుకుంటూ, స్వామివారి అదిగోండి మెల్లగా కదులుకుంటూ మన శాంతి నిలయంలో వస్తూ ఉన్నారు. సాక్షాత్తు నారాయణ స్వరూపంలోనే మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు స్వామివారు. అనేక ఆభరణాలు అలంకరించుకుని ఆ యొక్క గరుడ వాహనారూఢుడై మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. పసుపు వస్త్రాలు ధరించి అందరికీ కూడా దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు స్వామి. అనేక ఆభరణాలు, అనేక పూల మాలకలలో, అలాగే గొడుగుల నీళ్ళలో స్వామి మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. అలా గరుడాల వారు మోస్తూ అలా ముందుకు కదులుకుంటూ వస్తూ ఉన్నారు స్వామివారు. చూడండి. ఓం
విధంగా స్వామివారు కదులుకుంటూ మన శాంతి నిలయంలోకి ప్రదక్షిణంగా వచ్చారు. కోదండరామస్వామి వారిని గరుడాళ్వారు మీద ఉన్న స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని మీరు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు అందిస్తూ ఉన్నాను. చూడండి, స్వామివారిని దగ్గరగా చూపిస్తూ ఉన్నాను చూడండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చివరి వరకు చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచిగా ఈ వీడియోలు వెళ్తాయి కాబట్టి తప్పకుండా మీరు చూసేవాళ్ళు లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత బాగున్నాడో ముద్దుల రాముడు, ఆ పట్టాభిరాముడు, ఆ కోదండరాముడు ఈ విధంగా మనకి దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. చూస్తుంటేనే కన్నుల పండుగగా ఉంది. అలాంటిది అది ప్రత్యక్షంగా అక్కడ పాల్గొన్న వారికి ఎంత ఆనందాన్ని ఇస్తాడో చూడండి స్వామి. అలాంటి స్వామి మనకి ఆ కోదండరామస్వామి వారు ప్రియ గరుడ వాహనారూఢుడై మనకి దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నారు. 5వ రోజు ప్రత్యేకంగా ఈ గరుడ వాహనం విశేషంగా చేస్తారు. అలాగే ఆ రోజు శనివారం రావటం, శనివారం రోజు ఈ గరుడ వాహన సేవలో స్వామి దర్శించుకోవటం చాలా పుణ్యప్రదం. ఆ రోజు చాలా ఆనందాన్ని కలిగించిందండి. మీకు కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు, పరిపూర్ణ ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.